అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పగలెల్ల బారడు నేషనం దీపం దేరా దీగనేస్తా అన్నడట వెనుకట్టుకో గప్పాల రాయుడు. అవు గట్లనే ఏడాది పాలనంతా పలగొట్టినాం, విజయోత్సవాలు చేసుకుంటున్నాం, మీరు వచ్చి 4 మాటలు ఒగిడిపోన్రి అని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ పెద్దలను పిలిస్తే మీరు కానియండి ఏడాది పాలనల నెంబరేకున్న రాష్ట్రాన్ని యూపీ బీహార్లతోటి పోటీ పడేంత స్థాయికి దిగజార్చినామని మా గొప్ప సంబురాలు చేసుకుంటున్నది కదా సర్కారు. ఇక మీ మీద మస్తు వలగొడుతున్నాం, ఏడాది అయినందుకు పేరంటం పెట్టుకున్నాం, పెద్ద ముత్తైదులోనే మీరు వస్తే మంచిగుంటుందని హైకమాండోలను పిలిచిండ్రట. ఇక సాల్తీయా మీరు చేసిన పడావేం లేదు కానీ ఊదరగొడుతుండ్రా. ఆడికొచ్చి మందితోటి సొట్లు తినే కంటే ఈడు ఉండడే నయం. మీరు పట్టది మీ పేరంటం పట్టది, మీరు చేసుకోపోన్రి, మాతోటి అక్కరైందని ముఖం పట్టుకొని చెప్పిండ్రట హైకమాండోళ్ళు. అందుకే ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్న ఒక ఢిల్లీ లీడర్ కూడా హైదరాబాద్ రాలేదని అనుకుంటారు గాంధీ భవన్ దిక్కు. మొదలైతే విజయోత్సవ ముగింపు వేడుకకు సోనియా గాంధీ మేడం వస్తుంది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమె ఓపెనింగ్ చేస్తారని చెప్పిండ్రు. కానీ అదంతా బెడిసి కొట్టిందని అంటుండ్రు పొలిటికల్ సర్కిల్ వాళ్ళు. సోనియా మేడమే కాదు, రాహుల్ సారు ప్రియాంక మేడం కూడా మేము రాలేమయ్యా మీరు కానియ్యండ్రని తేల్చి చెప్పిండ్రట. ఇక పెద్దోళ్ళే రానప్పుడు ఏఐసిసి లీడర్లను పిలిచి ఏమిటికి ఊకనే సాలించుకుండ్రట. ఇక దానికి కారణాలు కూడా చానే ఉన్నాయని టాకినొస్తుంది. రేవంత్ ఒంటెద్దు పోకడతోని పోయి పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుండు, హామీలు అమలు చేయకుండా పార్టీ పతార వడగొట్టిండు, ఏడాదిని ఇంత వ్యతిరేకత ఎనికేసుకుండు, బీజేపీలతోటి మెత్తగుంటున్నాడు. తెలంగాణలో ఈయన ఏలుబడి చూసే మహారాష్ట్రలో మనకు దెబ్బ పడ్డదన్న కోపంతో సలసల మసులుతాండ్రు హైకమాండోళ్ళని చెవులు కొరుక్కుంటురట గాంధీ భవన్ దిక్కున్నోళ్ళు. అందుకే ఏ సంబురాలకు అస్తలేరన్నది టాకు.